Hello guys, welcome back to our channel KNR University BPT BSc MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించినటువంటి యొక్క మాప్ ఆఫ్ ఫేస్ యొక్క రిపోర్టింగ్ చేయడానికి అయితే ఈరోజు అయితే లాజ్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు సాయంత్రం 4 o'clock వరకు అయితే ఉండడం జరిగిన టైం కూడా ఎవరికైతే సీటు వచ్చిందో వారైతే వెంటనే వెళ్ళి కూడా మీరైతే ఇక రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి ఇక ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ట్యూషన్ ఫీ పేమెంట్ అయితే కట్ అయితే యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ కేసు మనకు నెక్స్ట్ ఫేస్ ఉంటే కూడా వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అదేవిధంగా ఎవరికైతే కాలేజ్ నచ్చేసిందో వారైతే వెంటనే కూడా అందరూ అనమాట వెళ్ళి ఎవరికైతే సీటు వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫ్రీ ఎగ్జిట్ అంటే ఎవరైతే నేను ఈ యొక్క కోర్స్ చేయాలనుకుంటలేను, అసలు నేను ఈ యొక్క బీపీటీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ అసలు నేను చదవాలనుకుంటలేను, నేను వేరే కోర్స్ చేయాలనుకుంటున్నటువంటి విద్యార్థులు అయితే అసలు నేను అంటే వారైతే ఫ్రీ ఎగ్జిట్కి అయితే మనకైతే అది కూడా ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది. 4 PM వరకు అయితే సాయంత్రం వచ్చేసి కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఈ కోర్సెస్ మీద అయితే ఎగ్జిట్ అయితే కావచ్చు. మీకు సంబంధించిన ఒక మనీ ఉంటుంది కదా ట్యూషన్ ఫీ అమౌంట్, అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీకైతే రీఫండ్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ అయితే డిస్కస్ చేయడం జరిగింది బిఫోర్ వీడియోలో వచ్చేసి కూడా. ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరైతే మీ యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి వీలైనంత త్వరగా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రావు మనము. ఓకే, మనకు ఒకటేసారి వస్తుంది, మేమైతే కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి అందరు కూడా మీరు వెంటనే వెళ్ళి మీ యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా చాలామందికి అయితే డౌట్ ఉండడం జరిగింది, అన్న మరి నెక్స్ట్ 4th ఫేజ్ ఉంటుందా ఉండదా అని కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్గేజ్కి మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అంటే నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదంటే మనకైతే ఇక్కడైతే 75% అయితే కన్ఫర్మ్ అయిపోవడం జరిగింది. ఏ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం క్లియర్గా మనం మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఇప్పుడు యొక్క 3rd ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చిందో ఆ విద్యార్థులు కొంతమందికి ఏమవుతుందంటే 2nd ఫేజ్లో ఉన్నటువంటి సీటే ఉంచుకుంటారు. 3rd ఫేజ్కో దానికైతే రిపోర్టింగ్ చేయరనమాట. చేయకపోతే అందులో లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకోటి వచ్చేసి కూడా ఫ్రీ ఎగ్జిట్ అని పెట్టడం జరిగింది కదా, ఆ ఫ్రీ ఎగ్జిట్లో కూడా కొంతమంది ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అయితే ఎగ్జిట్ అయితే అయిపోతారు కోర్సెస్ నుంచి. ఆ యొక్క సీట్స్ ఉంటాయి కదా ఇవి అయితే మళ్ళీ మనకు నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ ఫేస్ అని ఒక నేమ్ పెట్టి కూడా మనకైతే నెక్స్ట్ ఫేజ్లో ఫిలప్ చేయడానికి అయితే వారైతే చూస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు రేపు లేదా ఎల్లుండి లోపు అయితే ఒక 4th ఫేజ్ గురించి అయితే మనకైతే కన్ఫర్మేషన్ అయితే రాబోతూ ఉంది KNRHS నుంచి. మనకైతే ఇక ఆల్రెడీ అయితే ఇక దానికి సంబంధించిన ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే మనకి ఈరోజు రిపోర్టింగ్ అయిపోయిన వెంటనే మనకు ఈరోజు నైట్ లోపు లేదా రేపు మార్నింగ్ లోపు అయితే ఎవరైతే ఒక 3rd ఫేజ్లో సీటు వచ్చి రిపోర్టింగ్ చేయలేరో వారి యొక్క లిస్ట్ అయితే మనకైతే బయట వస్తుంది. అదేవిధంగా వారి లిస్టు, అదేవిధంగా ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అయ్యారో వారి లిస్ట్ అనమాట. అన్ని లిస్టు వచ్చిన తర్వాత ఎన్ని సీట్లు మిలిపోయో కౌంట్తో కూడా మనకైతే నెక్స్ట్ ఫేజ్ అయితే స్ట్రే వేకెన్సీ ఫేజ్ కండక్ట్ చేయడానికి అయితే వీలవుతుంది. అంతవరకు మన ఛానల్ అప్డేట్గా ఉండండి. నెక్స్ట్ ఫేజ్ గురించి అయితే మళ్ళీ వచ్చే వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ ఇస్తూ ఉంటాను. ఓకే గైస్, మన ఛానల్తో అప్డేట్ ఉండండి. ఇంకేమైనా సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.